హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ గ్రీన్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి పప్పు చెక్కలండి. ఈ పప్పు చెక్కలు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ విధంగా చేసినట్టయితే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తో మనం ఎక్కువగా చెక్కలు అనేటివి చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, అది కూడా ఒకరే చేసుకునేటట్లయితే ఇలా చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఇద్దరు చేసేట్టుగా అంటే కొంచెం క్విక్గా అయితే రెసిపీ అయిపోతుంది. ముందుగా అయితే ఒక 15 నుంచి 20 దాకా మిరపకాయలు అయితే తీసుకోండి. అలాగే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకొని మంచిగా షెల్ అంతా తీసేసేయండి. అలాగే ఒక 2 ఇంచ్ వరకు అల్లం తీసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా ఇలా పొట్టు తీసేసిన వేరుశనగ గింజలు వేయించుకొని ఇలా వేసుకోండి. ఇది మొత్తము కూడా మిక్సీ పట్టుకొని ఇలా బరగ్గా గ్రైండ్ చేసి సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ కానీ లేకుంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని ఇందులోకి 4 కప్స్ వరకు పొడి బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 4 కప్స్ యూస్ చేస్తున్నాను. ఇక నేను జల్లించుకున్న పొడి బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జల్లించుకున్నట్లయితే నూకేదైనా ఉంటే కూడా వచ్చేస్తుందండి. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ దాకా పింక్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు సన్నగా తురిమి అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా అయితే ఏదైతే మనం ఇక్కడ అన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా ఈ పిండికి కలిసేలాగా మొత్తము కూడా ఏ వాటర్ కానీ లేకుంటే బటర్ కానీ యాడ్ చేయకుండా ముందే ఇలా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనము మిక్స్ చేసుకోవడం వల్ల అవన్నీ కూడా బాగా పిండికి కలిసిపోతాయి అన్నమాట. శనగబ్యాళ్ళు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ముందే నానబెట్టుకోండి. ఒక 1 అవర్ పాటు అలా 1 అవర్ పాటు నానబెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేసి మొత్తము కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అయితే తీసుకొని టేస్ట్ చేయండి. ఉప్పు కారం అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేసి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్ద అయితే చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ వాటరు అలాగే బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ బటర్ అయితే నేను వేయట్లేదండి. నేను ఉత్త వాటర్తోనే ఇలా ముద్ద అయితే చేసేసుకుంటున్నాను. అది కూడా హాట్ వాటరే యూజ్ చేయాలి. నార్మల్ వాటర్తో యూజ్ చేస్తున్నట్లయితే చెక్కలు అనేటివి పగిలిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా హాట్ వాటర్తో మొత్తము కూడా పిండిని ఒక ముద్ద చేసేసుకోండి. ఇక్కడ ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చెక్కలు అనేటివి అంత బాగా వస్తాయన్నమాట, అంత పలుచగా వస్తాయి. కాబట్టి ఎక్కువసేపు ఇలా కలుపుకుంటూ ఒక సాఫ్ట్ ముద్దనైతే చేసేసుకోండి. ఆ తర్వాత చిన్న బాల్స్ చేసుకుని ఇలా ఒక బటర్ పేపర్ కానీ లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఆ ముద్దని పెట్టేసి ఇలా ఏదైనా కప్పు కానీ ప్లేట్ కానీ తీసుకొని ఆ ముద్ద పైన మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత పలుచగా ఒత్తుకున్నామో. సో ఇలా ఉండాలన్నమాట. ఎంత పలుచగా ఉంటే అంత బాగా వస్తాయి క్రిస్పీగా. ఇంకా మీ దగ్గర మెషిన్ ఉంటే కూడా చాలా ఈజీ అండి, హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఒకరే కూడా చేసేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర మిషన్ లేకపోతే ఒకరే చేయాలనుకుంటే ఇలా బటర్ పేపర్ పైన ఒకటికి బదులు 4 ముద్దలు పెట్టి మొత్తము కూడా ప్రెస్ చేసుకొని అట్ ఏ టైం వేసేసుకోండి. అలా కాదంటేను అన్నీ కూడా ఒకేసారి ప్రెస్ చేసేసుకోండి. ఒకసారిగా ఒక బ్యాచ్కి ఒక 20 to 30 ఇలా పబ్బిళ్ళని ఒత్తేసుకొని వాటిని అన్నిటిని కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా ఆయిల్లోకి వేసేసుకోండి. అది ఇంకా చాలా ఈజీ. ఒకరే చేసేటప్పుడు చాలా ఈజీ అన్నమాట. ఇన్ కేస్ ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ముద్దలు చేస్తే ఒకరు ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మెషిన్ లేకపోయినా ఎంత ఈజీగా మనము ఈ చెక్కలు అనేటివి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈజీగా ఒత్తేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అండ్ ఒకేసారి చాలా చేసుకోకుండా కొద్దిగా చెక్కలు చేసుకున్నట్లయితే మనము ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయనవసరం లేదండి. ఆయిల్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా చేసుకొని అయిపోయే కొద్దీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అయితే పీల్చదనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ అయితే ఫాలో అయిపోయి ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.